మనలో చాలామందికి రాహుకేతుల గురించి ఒక ఐడియా అయితే ఉంటుంది. కానీ రాహుకేతువులు అంటే రాహుకేతులుగా డివైడ్ కాకముందుకు ఒకరే, తన పేరే స్వరభాను. సాగర మదనం జరుగుతున్నప్పుడు అమృతం కోసం దేవతలు రాక్షసులు పోరాడుతుంటారు. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ స్వరభాను అనే వ్యక్తి రాక్షసులు కానీ దేవతల సైడ్ కూర్చొని అమృతం తాగాలని చెప్పి ట్రై చేస్తాడు. అది గమనించినటువంటి సూర్యచంద్రులు వెంటనే విష్ణుమూర్తికి ఒక సైగ చేస్తారు. రాక్షసులు అమృతపానం తీసుకోవడం కరెక్ట్ కాదని విష్ణుమూర్తి భావించి తన సుదర్శన చక్రాన్ని వదులుతాడు. వదిలిన వెంటనే ఆ స్వరభాను అప్పటికే రాహు తాగుతుంటాడు అనమాట. ఇట్లా గొంతు వరకు వెళ్తుంది. సుదర్శన చక్రం ఆ తలని మొండెంని వేరు చేసేస్తాడు. అక్కడ వేరుతో తల రాహుగా, మొండెం కేతువుగా ఉండిపోతారు. అందుకే రాహుకి ఏదైనా కానీ అంటే కింద బాడీ ఉండదు కాబట్టి ఇంకా కావాలి అని ఫీల్ అవుతుంటాడు. కానీ కేతువు తల ఉండదు కదా, అంటే కొద్దిగా ఎలా ఉంటాడంటే ఏదైనా డెప్త్గా, అంటే ఇప్పుడు మనం పట్టుకొని ఇట్లా చూస్తే తప్ప మనకు అర్థం కాదు కదా, అలా కేతు ఉంటాడు అన్నమాట. సో రాహుకేతులు డివైడ్ కాకముందుకు స్వరభాను, డివైడ్ అయిన తర్వాత రాహుకేతులుగా మారుతారు.